మే 13th రోజు మీకు 5 గంటల సమయంలో సాయంత్రం ఆంధ్రప్రదేశ్లో అప్పటి వరకు 68.04% పోలింగ్ జరిగినట్టుగా చెప్పారు. మే 17th 4 రోజులు ఎందుకు పట్టిందో ఫైనల్ డేట్ ఇవ్వడానికి ఇప్పటికీ ఎవరికి అంత పట్టదు ఈ ఆధునిక టెక్నాలజీ ఏజ్లో. సో టోటల్ పోలింగ్ 80.66%గా మే 17th విడుదల చేసిన ప్రెస్ రిలీజ్లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పేర్కొంది. ఈ 3500 పోలింగ్ బూతుల్లో 11:45 తర్వాత 2 AM వరకు జరిగిన పోలింగ్ వల్ల 4.16% ఓవరాల్ పోలింగ్ పర్సెంటేజ్ పెరిగింది ఎన్నికల కమిషన్ డేటా ప్రకారం. అంటే యాక్చువల్ నెంబర్ ఆఫ్ ఓట్స్గా చూస్తే 17,19,482 ఓట్లు పోలైనట్టు. అంటే ఒక్కొక్క పోలింగ్ బూతుల్లో ఈ అర్ధరాత్రి నుంచి తెల్లవారు 2 లోపల 491 ఓటర్స్ పర్ బూత్ ఓటేశారు. ఇక మార్నింగ్ 7 AM నుంచి ఈవినింగ్ 5 PM వరకు ఆంధ్రప్రదేశ్ మొత్తంలో 46,389 పోలింగ్ బూత్లు ఉంటే 46,389 పోలింగ్ బూత్ల్లో ఎవరేజ్న గంటకు 60.7 ఓట్స్ పడ్డాయి. 60.7 అంటే నిమిషానికి ఒక్కరు ఓటేశారు. కానీ మిడ్ నైట్ 11:45 నుంచి 2 AM మధ్యలో ఎంతమంది ఓటేశారు? 2 hours and 15 minutesలో 491 ఓటేశారు. 2 hours 15 minutesలో 491 అంటే మోర్ దెన్ 200 ఓట్స్ పర్ అవర్ పోలేనాయి. అంటే నిమిషానికి 3 కన్నా ఎక్కువ పోట్లేస్తూ పోయారు. సో అంతకుముందు 46,389 బూతుల్లో ఎవరేజ్న గంటకు 60 మంది ఓటేస్తే 60.7, ఇక్కడ గంటకు 200 అబోవ్ ఓటేశారు ఈ 3500 బూత్లో. సో నిమిషానికి 3 పైన ఎలా ఓటేయగలిగారు? అర్థమైందా రాజా?